హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలో కొత్తగా ఓపెన్ చేసిన ఒక మంచి హోటల్కి వెళ్ళి ఒక మంచి నాన్ వెజ్ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. హోటల్ పేరు వచ్చేసరికి నాయుడు గారి చేపల పులుసు అనమాట. అడ్రస్ వచ్చేసరికి ఉర్మిళ నగర్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. చర్చ్ పక్కనే ఉంటుంది అనమాట. కరెక్ట్ చెప్పాలంటే రజా స్టార్ హోటల్ పక్కనే ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే స్వాతి థియేటర్ రోడ్ వస్తుంది అనమాట. బైపాస్ రోడ్ అంటారు దీన్ని. సో హోటల్ పేరు వచ్చేసరికి నాయుడు గారి చేపల పులుసు. ఇక్కడ చాలా ఆఫర్సే ఉన్నాయి. భోజనం 60 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. ఎగ్ మీల్స్ అనమాట. ఎగ్ కర్రీతో మీల్స్ మనకి 60 రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది. చికెన్ కర్రీ మరియు ఫిష్ కర్రీతో మనకి అన్లిమిటెడ్ రైస్ వచ్చేసరికి 120 రూపాయలే. చూడండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈ బోర్డుని మీరు కావాలంటే పాస్ చేసి చూడొచ్చు. ఇక్కడ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందంట, చాలామంది చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ నాన్ వెజ్లో సీ ఫుడ్స్ చాలా ప్రత్యేకం. ఇందులో మరీ ప్రత్యేకం ఏంటంటే చేపల పులుసు అనమాట. చేపల పులుసు సూపర్గా ఉంటుందని చెప్పారు ఇక్కడ. సో మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. 120 రూపాయలకి చేపల పులుసుతో పాటు మనకి అన్లిమిటెడ్ వైట్ రైస్ అయితే ఇస్తారనమాట. దీంతోపాటు మనం వెజిటేరియన్కి సంబంధించిన సాంబార్ కానీ, చారు కానీ, పప్పు కానీ, కొన్ని రోటి పచ్చళ్ళు అయితే మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో లోపల యాంబియన్స్ చూస్తే కనుక చక్కటి ఏసీ యాంబియన్స్ అనమాట. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సూపర్గా ఉంది యాంబియన్స్, చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక జనాలు ఏ విధంగా ఉన్నారు చూడండి, చాలా క్రౌడ్గా ఉంది. నాకు ఇక్కడ ప్లేస్ దొరకటానికి దాదాపుగా అరగంట పైనే పట్టింది. సో అరగంట పైన నేను ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఫుల్ క్రౌడ్గా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు టేస్ట్ ఏ లెవెల్లో ఉందో. ఇంత క్రౌడ్లో కూడా మంచి ఒక ప్లేస్ నేను సంపాదించాను. చక్కగా ఒక మూలకెళ్ళి మంచి ప్లేస్ చూసుకొని నేను కూర్చోవటం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చూద్దాం. వెజిటేరియన్ ఐటమ్స్లో ఒక క్యాలీఫ్లవర్ కర్రీ, ఒక రోటి పచ్చడి, దీంతోపాటు ఒక ఫిష్ ఫ్రై రావటం జరిగింది. తర్వాత పులుసు, వంకాయ పులుసు, క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇది వచ్చేసరికి పప్పు అనమాట. ఇవన్నీ కూడా వెజ్లో మనకి రావటం జరిగింది. ఇది వచ్చేసరికి ఇక్కడ ప్రత్యేకమైన నాయుడు గారి హోటల్లో ప్రత్యేకమైన చేపల పులుసు అనమాట. చేప తలకాయ పులుసు అనమాట. ఇది వచ్చేసరికి అసలు ఇక్కడ పెడుతుంటేనే గుమగుమలాడిపోతుంది. వేడి వేడి ఐటమ్స్. కేసరి వచ్చింది, రొయ్యలు ఇగురు, తర్వాత చికెన్ పులుసు అనమాట. ఇవన్నీ మనకి రావటం జరిగింది. సో ఇక్కడ చాలాసేపు ఇక్కడ వెయిట్ చేసి అసలు ఆకలి అయితే ఆ వాసనకి రెట్టింపు అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మన ఐటమ్స్ని రుచి చూద్దామా. వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండు కలిపి నేను తీసుకున్నాను అనమాట. సో మనకి ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని వేయటం జరిగింది అనమాట. కేసరి కూడా వేసారు చూడండి, చక్కగా ఒక జీడిపప్పు కూడా రావటం జరిగింది మనకి. ఇక్కడ చూడండి, తలకాయ కర్రీ, చేపల తలకాయ కర్రీ అనమాట. ఇది వచ్చేసరికి ఇగురు, ఇది వచ్చేసరికి చెప్పగా పప్పు, ఇది వచ్చేసరికి క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇక్కడ వచ్చేసరికి రోటి పచ్చడి, ఒకటి వచ్చేసరికి మనకి చేపల ఫ్రై మనకి రావటం జరిగిందనమాట. ఒక్కోటిగా మనం చూసాంగా, ఇక మనం వీరవిహారం చేయాల్సిందే. సో ఇవి చూస్తుంటేనే ఆకలి రెట్టింపు అయిపోతుంది. ఇక్కడ వాసనలు కూడా మామూలు గుమగుమలు ఆడిపోతున్నాయి. పక్కనే కిచెన్ ఉంది కాబట్టి మంచి మంచి వాసనలు మనకి గుమాయించేస్తున్నాయి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ అంతా ఏసీ యాంబియన్స్ చాలా బాగుంది. ఇంత మంచి యాంబియన్స్లో మంచి ఫుడ్ వీళ్ళు అందిస్తున్నారు, అది కూడా ఎకానమీ ప్రైస్లో. సో చాలామంది భోజనం ఎవరు చేస్తున్నారు అర్థం కావట్లేదని చెప్తున్నారు. అందుకని ఫస్ట్ నేను కనిపించాను చూడండి. కనిపించిన తర్వాత ఇక మన కెమెరాని భోజనం వైపుకి మళ్ళించాను. సో ఇక్కడ మనకి చక్కటి ఇస్తరాకులో భోజనం అయితే చాలా రోజులు అయింది. టిఫిన్లు అయితే చాలాసార్లు చేసేయాలండి. అరిటాకుల్లోనే భోజనం చాలా ఇష్టపడుతూ ఉంటాను, కానీ ఇస్తరాకులో ఈరోజు భోజనం చేయబోతున్నాను. చక్కటి చేపల పులుసు అలా వేసుకొని తింటుంటే పుల్లగా ఆ టేస్ట్ చాలా యూనిక్ టేస్ట్, చాలా బాగుంది. అసలు ఈ పేరు పెట్టినందుకు ఈ పులుసుకి సార్థకత అయిపోయింది అనిపించింది నాకైతే. చేపల పులుసు అయితే బ్రహ్మాండంగా ఉంది, సూపర్ అన్నమాట. మనం తీసుకున్న చేపల పులుసులో చేప తినేసిన తర్వాత మనకి ఈ పులుసు ఇంకా కావాలంటే రిపీటెడ్గా వీళ్ళు తెచ్చిస్తున్నారు. అదైతే నేను గమనించాను. పులుసు అయితే చాలా బాగుంది. అసలు ఒక నాన్ వెజ్ కర్రీ, వైట్ రైస్ తీసుకొని అసలు అట్లా తినేస్తే సూపర్గా ఉంటుంది. అన్నట్లు మటన్ కర్రీతో పాటు అన్లిమిటెడ్ రైస్ వచ్చేసరికి 230 రూపాయలంట. అదైతే నేను ఇప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇక్కడ దాదాపుగా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ట్రై చేశాను అనమాట.
సో రొయ్యల ఎగురైతే సూపర్గా ఉంది. రొయ్య అయితే బాగా ఉడికి మెత్తగా అసలు ఎంత బాగుందంటే టేస్ట్. అందులో వేసిన మసాలాలన్నీ రొయ్య లోపల దాకా వెళ్ళాయి. ఒకసారి ఇప్పుడు మనం చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం. అది చూస్తుంటేనే చాలా అట్రాక్షన్గా ఉంది. చూడండి, చక్కగా చికెన్ సంబంధించిన కర్రీ వేసుకొని అందులో మెత్తటి ముక్కలు నేను వడ్డించుకున్నాను. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయింది, అసలు సూపర్గా ఉడికింది. ఒకసారి మనం చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది. అన్నట్లు ఇక్కడ మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ పార్సల్ తీసుకెళ్ళొచ్చు. స్టార్టింగ్లోనే వీళ్ళకి సంబంధించిన ఒక అవుట్లెట్ కర్రీ పాయింట్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది చికెన్ కర్రీ, బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి మనం వెజ్కి సంబంధించిన సాంబారు మనం రుచి చూద్దాం. ఏం తిన్నా మనకి సాంబారు మనం మర్చిపోకూడదు కదా. సో ఒకసారి నేను సాంబార్ వడ్డించుకున్నాను. అసలు సాంబార్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సాంబార్ అయితే. వెజ్ భోజనం కూడా ఒకసారి మీరు ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి మనం చారు, రసం ఏదన్నా ఒకటే కదా ట్రై చేద్దాం. రసం అయితే సూపర్గా ఉంది, పుల్లగా. రసంలో ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఉంటే సూపర్గా ఉంటుంది కదా. అందుకనే ఈ రొయ్యల ఎగురు ఆ రసంలో నంచుకున్నట్లా నోట్లో పెడితే చారు టేస్ట్, ఈ రొయ్యల టేస్ట్ అసలు ఎలా ఉందంటే కాంబినేషన్ అదిరింది. అసలు రొయ్యల ఎగురు తీసుకొని చారు మనం అట్లా వేసుకొని అన్నమంతా తినొచ్చు అనమాట. అంత బాగుంది రుచి. రొయ్యలు అయితే చాలా బాగా ఉడికి చాలా టేస్టీగా ఉన్నాయి. పెద్ద పెద్ద రొయ్యలు ఇచ్చారు. అసలు నాన్ వెజ్ భోజనం ఎక్కడన్నా మనం విజయవాడలో తిన్నామంటే అసలు కాస్ట్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఇంత ఎకానమీలో ఇంత టేస్ట్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు సూపర్గా ఉంది. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది. చారు కానీ, సాంబార్ కానీ, చేపల పులుసు, తలకాయ కర్రీ కానీ అసలు మామూలుగా లేదు. అసలు చాలా చాలా బాగున్నాయి. దీంతోపాటు రొయ్యల ఎగురు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై మరియు చేపల ఫ్రై కూడా నేను ట్రై చేశాను కదా, చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ రావాలి అనిపించే టేస్ట్ అనమాట. ఫైనల్గా మనం పెరుగు వేసుకొని ఇక మన భోజనాన్ని ముగిద్దాము. పెరుగు చాలా కమ్మగా ఉంది. సాధారణంగా నాన్ వెజిటేరియన్ హోటల్స్లో పెరుగు మీద, ఈ సాంబార్ చారుల మీద ఏకాగ్రత ఉండదు. కానీ ఇక్కడ మాత్రం సాంబార్ కానీ, చారు కానీ, అసలు కర్రీస్ కానీ సూపర్గా ఉన్నాయి. నాన్ వెజ్ భోజనంతో పాటు వెజ్ భోజనం కూడా అదిరిపోయింది. పెరుగు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. స్వయంగా వీళ్ళే పాలను తీసుకొచ్చి ఈ పెరుగుని తోడు పెడతారంట. ఒకసారి మనం కేసరిని రుచి చూద్దాం. ఫస్ట్ అయితే జీడిపప్పు వెళ్ళిపోయిందిలేండి, చాలా బాగుంది. ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు నాన్ వెజిటేరియన్ హోటల్స్లో వెజ్ ఐటమ్స్ అయితే మామూలుగా ఉంటాయి, కానీ ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్గా మనం టేస్ట్ చేసిన కేసరి కూడా అదిరిపోయింది. ప్రతి ఐటెం సూపర్ అనమాట, చాలా బాగుంది. అడ్రస్ పూర్తిగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.